రండి గాంధీ గారు. చాలా సినిమాలు చేశారు, కానీ స్టేజ్ మీద చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. చెప్పండి గాంధీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే ఈ మూవీ డార్లింగ్. పెద్ద క్వశ్చన్ కానీ అడిగేశానా ఏమిటి? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేశానా? చిన్నగా చెప్పండి. అందరికి నమస్కారం. ఇది కూడా డార్లింగ్ అన్న నాకు సెట్ అవుద్దా డార్లింగ్ అనే పదం? నా తర్వాతే యాన్న ఏం లేదు, ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే బయలుదేరి ఇట్లా డ్రెస్ వేసుకొని వస్తుంటే మామ అడిగింది ఎక్కడికి వెళ్ళి డార్లింగ్ అన్ని చెప్పేలోపే చెప్పేసింది. ఓహో ఇంకో మళ్ళీ డార్లింగ్ కా అంటే ఆమె దృష్టిలో వేరే డార్లింగ్ అన్న లేదన్న అంత మనకి. సో ఇంత మంచి అవకాశం ఆపర్చునిటీ ఇచ్చిన చైతన్య మేం గారికి, అల్లని నిరంజన్ సార్కి థ్యాంక్ యూ. అశ్విన్ గారు, నరేష్, వీళ్ళ గురించి అయితే ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తా. వీళ్ళిద్దరూ మేము అందరం కలిసి కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది. దర్శి గారు కానీ, నభా గారు, వి ఆర్ ఆల్ ఫ్యామిలీ. అంటే ఒక ఫ్యామిలీలాగా ఉండి మీరు మేడం అక్కడ వెళ్ళిపోయింది. సో ఏదో అనుకోండి, ఏదో మాట్లాడడానికి వచ్చే ఇక్కడికి వచ్చినాక మాటలు రావట్లేదు. మీరు అరిస్తే నాకు మాటలు రావు. సో మేము ఇది వాళ్ళు అరుస్తూ ఉన్నారు, అభిమానం, అది అభిమానం అంట. yes, థ్యాంక్ యూ ఫర్ మీ అభిమానం. సో వెయిటింగ్ ఫర్ 19th. కరెక్ట్ డేట్ మేం కరెక్ట్ డేట్ 19th, వెయిటింగ్ ఫర్ 19th డార్లింగ్. సో మేం థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మన గాంధీ గారు వాళ్ళ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే లైవ్ ఆయన వచ్చింది డార్లింగ్ ప్రీ రిలీజ్కే. మీరు ఇంకా ఏ రకంగానూ తప్పుగా అపార్థం చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సీతారాం గారు రండి. వేణు గారికి స్వాగతం, అలాగే ఆనంద్ గారికి స్వాగతం, శివలంక కృష్ణప్రసాద్ గారికి స్వాగతం. ఈరోజు మా కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి వెరీ హార్టీ వెల్కమ్. సార్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. ఎస్, సీతారాం గారు. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా కష్టంగా ఉంది. సో జూలై 19th డార్లింగ్ సినిమా వస్తుంది. ప్లీజ్ చూడండి. ఇట్ విల్ బీ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అందరికీ ఇట్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. వేరన్నా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒంట్లో బాగాలేదు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కృష్ణప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్ థ్యాంక్ యూ సార్. నభా, యు ఆర్ లవ్లీ అండ్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. దర్శన్, ఐ లవ్ యూ. మనతో తెలుసుగా. అశ్విన్ బ్రో, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం తెలుసు. సో నిరంజన్ సార్ అండ్ చైతన్య మ్యామ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐఎమ్ వెరీ 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 ఓవర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు, జీవన్, కృష్ణబాయ్ అండ్ వివేక్ సాగర్ గారు చిక్కడపల్లిలో ఒక బ్యూటిఫుల్ డిన్నర్స్, మ్యూజిక్ సిట్టింగ్ కంటే డిన్నర్లు ఎక్కువ ఎంజాయ్ చేసినాం చిక్కడపల్లిలో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జూలై 19th డార్లింగ్, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ సీతారాం గారు ఫర్ యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అండ్ వెంకట్ మంచి గారు. అరే ఫస్ట్ టైం వచ్చినారు స్టేజ్ మీద, కరెక్ట్గా అంటారా? ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిమానులు టీమ్స్ వచ్చినట్టున్నారు. గుండె దడదల కొట్టుకున్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు వెంకట్ గారి అభిమానులు? చేతులెత్తండి. ఓకే సార్, ఇతను ఈ వైట్ షర్టు, అమ్మ రక్తదానం ఉంది తర్వాత ఆయన పేరు. గుడ్ ఈవినింగ్ అందరికీ.
పేమెంట్లు అందరికి వచ్చినాయి కదా వెంకట గారి దగ్గర నుంచి. ఇక్కడ కూడా పేమెంట్లు కాలేదు బాస్, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉన్నాయిరా. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాసర్ల శ్యామన్నకి, అట్లా వేణన్నకి, మన భైరవ దీపం మెగా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారికి, నో ప్రాబ్లం సార్, డైరెక్టర్ ఏ ఆనంద్ గారికి, మా డార్లింగ్ నభా గారికి, అట్లే ప్రియదర్శి అన్నకి, అశ్విన్ గారికి, మా ప్రొడ్యూసర్స్ గురించి లాస్ట్లో చెప్తాను నేను, డిఓపి గారు నరేష్ గారికి, అన్న లాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఫుడ్ బాగుందన్న మన దగ్గర. అట్లనే నా టీంలో మా అకౌంట్స్ హరిదాసు, అట్లే దుర్గారావు, మా మేనేజర్స్ అండి మురళి అండ్ రాము గారు, ప్రతి ఒక్కరు ఈ మూవీ కోఆపరేట్ చేయడం జరిగింది. అట్లా దర్శిబాయి గురించి ఒక మాట. దర్శిబాయి నేను ఈ సినిమాకి రాకముందు పరిచయం లేదు. ఈ మూవీ స్టార్ట్ అయినాక ఒక 1 వీక్ అయిపోయింది. సరదా కూర్చొని దర్శిబాయి నన్ను అడిగండి, మీది ఎక్కడ ఏ ఊరు అని అడిగాడు. దర్శిబాయి మీ ఊరు చెప్పండి, నా ఊరు అయితే నాకు ఆటోమేటిక్ నన్ను చూస్తే అందరూ ఆంధ్రానికి అనుకుంటారు, బట్ మీ ఊరు చెప్పండి అన్నప్పుడు దర్శిబాయి నీకు గుంటూరు జిల్లా తెలుసా అన్నాడు. తెలుసు బాయ్ అని చెప్పిన. అక్కడ దాచేపల్లి మండలం తెలుసా అన్నాడు. తెలుసు అన్న. ఆ పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటుంది తంగేడ తెలుసా అన్నాడు. తెలుసు అన్న, మా మదర్ అక్కడే పుట్టింది అన్నాడు. అదేంటంటే నేను వాళ్ళ మదర్ పక్క ఇంట్లోనే పుట్టినాం. సేమ్ విలేజ్ ఒకే గల్లీలో పుట్టినాం. అంత కనెక్షన్ ఉంది మా ఇద్దరి మధ్య. ఆ బాండింగ్ కంటిన్యూ లైఫ్ టైం ఉంటుంది. అట్లనే టెక్నీషియన్స్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటే, ఎందుకంటే కొన్నిసార్లు మేము ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మేబీ అది ఏ చేసిన వర్క్ విషయంలో కానీ వేరే పర్సనల్ ఏమి లేదు, అదేం మనసులో పెట్టుకోకుండా అన్ని సినిమాలు మళ్ళీ కలిసి చేయాలి మనం. ఫైనల్లీ మా ప్రొడ్యూసర్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మంచి అవకాశాన్ని, ఈ స్టేజ్ మీద మాట్లాడే మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మేడం చైతన్య మేడం. తను లేకుంటే యాక్చువల్ నేను ఇక్కడ దాకా రాలేను. నేను ఎక్కడేదో వర్క్ చేసుకుంటే తీసుకొచ్చి 3 years బ్యాక్ ఈ ప్రొడక్షన్ హౌస్ వేసింది నన్ను. అట్లే మా సార్ నిజం సారు, వాళ్ళిద్దరు వాళ్ళు నేను ఈ స్టేజ్లో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది కంటిన్యూ వాళ్ళతో జర్నీ చేయాలని, ఎప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి, సో మచ్.